సంగమా కూడి వచ్చినటువంటి మీ అందరికీ మన రక్షకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైనటువంటి నామమున శుభములను తెలియజేస్తున్నాను. మనమందరం కలిసి దేవుని యొక్క సన్నిధానంలో చేరి ఆయనను ఆరాధించుకునే కృప దేవాది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి విధానాన్ని బట్టి దేవునికి మనము వందనాలు చెల్లిస్తూ మనమందరం కలిసి కీర్తన పుస్తకంలో నుంచి 135వ కీర్తనను పాడుతూ మనము దేవుని యొక్క ఆలయ ప్రవేశము చేయదము. రండి సువార్త సునాదముతో రంజిలు సిలువని నాదముతో కంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి ప్రభు యేసు దయానిధి సన్నిధికి ఆరాధన క్రమ పుస్తకంలో 17వ పుటలో ఉన్నటువంటి 2వ ఆరాధన క్రమమును మనం జరుపుకుందాము. దేవుణ్ణి ఆరాధించుదాము. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలెను. మన తండ్రైన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానాలు మీకు కలుగును గాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించదము. ఓ ప్రభువా, మా పెదవులను తెరువుము, అప్పుడు మా నోరు స్థుతింపబడును. తండ్రికి నీ కుమారునికి నీ పరిశుద్ధాత్మకును మహిమ కలుగును గాక. ఆదియందును ఇప్పుడును ఎల్లప్పుడూ ఉండునట్లు యుగ యుగములకు కలుగుగాక. ఆమేన్. అందరం కలిసి చెప్పుదాము. తండ్రి అయిన దేవా, నీ శక్తి వలన జ్ఞానము వలన సమస్తమును సృష్టించినందుకును నీ కుమారుని మా రక్షకునిగా ఇష్టం వల్ల లోకమును ఎంతో ప్రేమించినావని రుజువుపరిచినందుకును నిన్ను స్తుతించున్నాము. కుమారుడైన దేవా, మా అపరాధముల నిమిత్తం అప్పగింపబడిన నీవు తిరిగి లేచడం వల్ల మమ్మల్ని నీతిమంతులుగా చేయుటకు
పాపం తప్ప అన్ని విషయంలో మా వలె చేయబడినందులకై నిన్ను స్తుతించున్నాము. పరిశుద్ధాత్మను దేవా, సత్యమంతలోనికి నడిపించి మా హృదయంలో దేవుని ప్రేమను కుమ్మరించినందుకై నిన్ను స్తుతించున్నాము. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మను దేవా, యుగ యుగములు నీకే సమస్త స్తుతి మహిమ కలుగును గాక. ఆమేన్. పాపము ఒప్పుకోలు పిలుపు వాక్యములను విన్నాము. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపం చేసిని, ఇక మీదట నీ కుమారుడని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. మనము పాపం లేని వారు అని చెప్పుకునేలా మనలో మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపంలో మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనము మోకరించి లేదా మౌనంగా కూర్చొని మనల్ని మనము పరీక్షించుకుందాము. సర్వశక్తి గల దేవుని ఎదుట మన పాపములను వినయంతో ఒప్పుకుందాం. అందరం కలిసి దిగువ పాపపు ఒప్పుకోలు చెప్పుదాము. సర్వశక్తియు మిక్కిలి కనికరగల తండ్రి, తప్పిపోయిన దేవుని మార్గము తప్పి తిరిగితిమి, మా హృదయంలో ఆలోచనలు ఆశలు మిక్కిలి అనుసరించితిమి, నీ పరిశుద్ధమైన ఆజ్ఞను వినితిమి. మేము చేయవలసిన చేయరానివి చేసితిమి, మాలో చేయము ఏమీ లేదు. ఆయనను మా ప్రభువైన క్రీస్తు యేసు ద్వారా నీవు మనుషులకు తెలియజేసిన వాగ్దానాల ప్రకారము, ఓ ప్రభువా, పాప పీడితులమైన మమ్మల్ని కరుణించుము. ఓ దేవా, తమ తప్పిదములను ఒప్పువారిని కాయము, పశ్చాత్తాపడు వారిని తిరిగి చేర్చుకొనుము. మరియు మిక్కిలి కనికరముగల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగుగాక. మేమిక భక్తి నీతి సుహృదులతో జీవించులాగున ఆయన నిమిత్తము దయచేయము. ఆమేన్. సర్వశక్తియు కనికరగల దేవుడు మన సమస్త పాపములను క్షమించి వాటిని మనను విడుదల చేసి మనను తను దిద్దుకొనకు తగిన సమయము దయచేసి పరిశుద్ధాత్మిక కృపయు ఆదరణయు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. సమయమున పరిశుద్ధ గ్రంథం నుండి లూకా రాసిన సువార్త 24వ అధ్యాయము 36 నుండి 49 వచనములు గల దేవుని వాక్యము చదవగా విందాం. లూకా రాసిన సువార్త 24వ అధ్యాయము 36వ వచనం నుండి 49 మట్టుకు గల దేవుని వాక్యము. 36వ వచనం ప్రారంభము. వారు ఈలాగ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యలో నిలిచి, మీకు సమాధానం గాకవు అని వారితో అనెను. అయితే వారు దిగులుపడి భయక్రాంతులై భూతము తమకు కనబడినని తలంచిరి. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా? నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి. నాకున్నట్టుగా మీరు చూస్తున్న ఎముకలను మాంసమును భూతమునకు ఉండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపాను. అయితే వారు సంతోషము చేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన, ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారం కలదా అని వారిని అడిగాను. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకి ఇచ్చి ఆయన దానిని తీసుకొని వారి ఎదుట భుజించాను. అంతటా ఆయన, మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవాలని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. అప్పుడు వారు లేఖనములను గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరిచి, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనం ప్రకటింపబడినని వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు.
ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసిన మీ మీదికి పంపుతున్నాను, మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణంలో నిలిచిండుడని వారితో చెప్పాను. క్రీస్తు సమాధానం ఇతరులతో పంచుకున్న కార్యోద్యమ స్ఫూర్తి. ఈ అంశంను బట్టి మనం చదువుకున్నటువంటి ఈ లేఖనములను దేవుడు మన వినికిడిలో భద్రపరచును గాక. ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు. దయచేసి అందరం కూర్చున్నట్టుగా ప్రత్యేక కీర్తన శ్రీమతి పల్లాటి కవితా డానియల్ గారు పాడి వినిపిస్తారు. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా మార్గము, నీవే నా జీవము, నీవే నా సర్వము యేసయ్యా. మార్గం నీవే, సత్య జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే.
7వ కీర్తన హే ప్రభు యేసు హే ప్రభు యేసు అనేటువంటి ఈ కీర్తనను పాడుకుందాం. చివరి వచనము పాడినప్పుడు మనందరము లేచి నిలబడినట్లయితే గారు వాక్య సందేశాన్ని మనకు అందిస్తారు. ఈ పాట పాడుతూ మనము దేవుని వాక్యము వినడానికి మన హృదయాన్ని సంసిద్ధపరుచుకుందాం. हे प्रभु यीशु हे प्रभु यीशु हे प्रभु देवसुता सिलवदना पापहरा शांतिकरा हे प्रभु यीशु हे प्रभु यीशु शांति समाधानाधिपति स्वागतमुलो शांति समाधानाधिपति स्वागतमुलो शांति स्वरूप जीवनदीप शांति स्वरूप जीवनदीप शांति सुवार्तनी सिलवदना पापहरा शांतिकरा हे प्रभु यीशु हे प्रभु यीशु शांतिकरा తలలు వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుని చక్కని పరిశుద్ధ సన్నిధిలో కూర్చొని, దేవా నీ సన్నిధిలో ధ్యానించడానికి ఆశతో నైనా ఏచి చూస్తున్నటువంటి మా జీవితాలతో నీవు మాతో మాట్లాడవా ప్రభు అని యేసయ్యకు ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభు నడుగు ప్రభువా అలనాడు శాంతి సమాధానాలను కోల్పోయి భయభీతులలో నైనా అవిశ్వాసములో సందేహాలతో కూడుకున్న నీ 11 మంది శిష్యులు ఆ గృహములోని వెళ్ళి సమాధానమని ఎలాంటి చక్కని స్వరము మాట వినిపించావో దేవా, మేము కూడా మా కుటుంబంగా మా గృహాలలో కూడుకొని ఎన్నో రకాలుగా ప్రభు ఎన్నో విషయాలలో సందేహాలతోనూ అవిశ్వాసంతోనూ
భయాలతో బ్రతుకుతున్న మాతో యేసు మాకు కూడా ఆ చక్కని మాటలు వినిపించవా? అలనాడు ఆ శిష్యులకిచ్చిన ఆ సమాధానము మాకు కూడా ఇవ్వు ప్రభు, మాకు కూడా దయచేయి. ఆనాడు ఆ శిష్యులకిచ్చి వారిని ప్రభు ఆ సమాధానమును ఇతరులు పంచుకోవడానికి సాధనంగా వారిని నీవు రూపుదిద్దుకున్నట్లు మమ్మలను కూడా రూపుదిద్దుకోదేవా, ఇతరులతో సమాధానము పంచుకునే బిడ్డలుగా. యేసయ్యా, ఆ శిష్యులను ఆ గృహంలో ఆ గదిలో సమాధానపరిచినట్లు ఈ దినము మా గృహంలో నిన్ను ఆరాధించడానికి కూడుకున్న మా గదిలో మా గది దయచేయమని యేసు నీ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. లోకములో అతి వేగముగా క్షీణించిపోతున్నది, కరువవుతున్నది, అడుగంటుతున్నది శాంతి, సమాధానం. ఇలాంటి పరిస్థితులలో నీవు నేను, నీ కుటుంబము నా కుటుంబము, మన సంఘాలు శాంతి ఇతరులతో సమాధానం ఇతరులతో పంచుకునేటువంటి బిడ్డలంగా దేవుడు మనను సాధనంగా ఈ దినమున మనకు అది దయచేసి మనము ఇతరులకు అది దయచేసే బిడ్డలంగా దేవుడు మన నుండి ఈ దినము కోరుతున్నది. సహోదరా సహోదరి, ఒక దేశంలో ఎస్బెల్ అనే ఒక రాణి, పోర్చుగీస్ ఆ దేశంలో ఎస్బెల్ అనే రాణి తన జీవితంలో తాను ఒక కంకణం కట్టుకున్నది. పోర్చుగీస్ మరియు స్పెయిన్ ఇద్దరి దేశాల మధ్యలో ఒక యుద్ధానికి సిద్ధమైనటువంటి ఆ సమయంలో రెండు దేశాల సైనికులు యుద్ధానికి సిద్ధపడుతూ ఇక యుద్ధానికి అతి సమీపంలో సమయం ఆసన్నమైతున్నప్పుడు ఈ పోర్చుగీస్ రాణి ఎస్బెల్ అనేటువంటి రాణి తాను ఆలోచించింది, ఈ యుద్ధము జరిగితే ఇది ఈ దినంతో కాదు, ఈ శత్రుత్వము, ఈ పగలు, ఈ వైరము, ఇది ఈ యుద్ధము జరుగుతున్న ఈ కొద్ది కాలంతో ఇది సమాప్తం కాదు. ఇది తరతరాలు ఎన్నో సంవత్సరాలుగా ఇది కొనసాగుతుంది. ఇది ఇక్కడితో అంతం కావాలి. ఈ యుద్ధము కాకుండా చూడాలని ఈ పోర్చుగీస్ రాణి అయినటువంటి ఎస్బెల్ తాను ఆలోచించి, ఈ యుద్ధము దేని గురించి అంటే ఈ దినము మనము భారతదేశానికి పాకిస్తాన్కి సరిహద్దుల విషయంలో ఎలా ప్రాంతాల విషయమై పోరాడుతున్నారో వారు కూడా 13వ శతాబ్దంలో వారు పోరాడుతున్నది ఆ యొక్క ప్రాంగణాల విషయమై, వారి యొక్క స్థలాల విషయమై, పొలిమేర్ల విషయమై, సరిహద్దుల విషయమై పోరాడుతున్నారు. పోర్చుగీస్ స్పెయిన్ దేశం. ఇరానీ ఏది ఏమైనా నేను ఈ యొక్క సరిహద్దులను, ఈ పొలిమేరు ప్రాంతాల విషయమై నేను ముందు పడతానని రాణి
తాను తన యొక్క చిన్న గుర్రం మీద ప్రయాణం సాగింది. ఈ రెండు దేశాల సైనికులు పోరాడడానికి సిద్ధంగా ఉన్న సైనికుల మధ్యలో ఈ రాణి గుర్రం మధ్యలో ప్రయాణం చేసి సరిహద్దులను గీసేసినప్పుడు ఆ యొక్క యుద్ధము ఆగిపోయి సమాధానం అనేది ఏర్పడింది. యెజ్బెల్ అనేటువంటి ఈ రాణి ఎందుకొరకు ఇలాంటి ఒక గొప్ప నిర్ణయంతో కాదు, ఆలోచనే కాదు, కార్యరూపంలో రెండు దేశాల సైన్యము యుద్ధానికి సిద్ధంగా ఉన్నప్పుడు పగతో కోపాలతో ఎంతో ఉద్రేకాలతో పోరాడడానికి సిద్ధపడుతున్నటువంటి అలాంటి పరిస్థితులలో ధైర్యంగా ఈ రాణి ఎందుకొరకు తాను ఈ యొక్క గొప్ప తీర్మానమును తీసుకున్నదే కాదు, కానీ కార్యరూపంలో చేయడానికి అనుకున్నదంటే తన జీవితంలో ఆ పోర్చుగీస్ రాజు ఎవరనంటే తన భర్త, స్పెయిన్ రాజు ఎవరనంటే ఆమె కుమారుడు, పోర్చుగీస్ రాజు తన భర్త, స్పెయిన్ రాజు తాను నవమాసాలు మోసి కానీ పెంచినటువంటి కుమారుడు. ఒకవైపు చూస్తే భార్య, ఇంకో వైపు చూస్తే కొడుకుకు తల్లి. నా భర్తకు నా కొడుకుకు మధ్యలో ఈ శత్రుత్వము, ఈ పగలు, కోపాలు ఉండకూడదు అని తాను యెజ్బెల్ రాణి తండ్రిని కొడుకును సమాధానపరచడానికి తను సాధనంగా వాడబడడానికి కోరుకున్నది. సహోదర సహోదరి, ఈ దినమున దేశాల మధ్యలో దేశము, రాష్ట్రాల మధ్యలో రాష్ట్రాలు, కులాల మధ్యలో కులాలు, మతాల మధ్యలో మతాలు, విభేదాలు, సమాధానం లేక కుటుంబాల మధ్యలో సమాధానం లేదు. ఒక కుటుంబం నుండి మరి ఒక కుటుంబం, స్వంత అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెల మధ్యలో, భార్య భర్తల మధ్యలో, పిల్లలకు తల్లిదండ్రులకు మధ్యలో సమాధానము లేని ఈ దినమున ప్రభు నిన్ను ఆనాడు ఆ పోర్చుగీస్, స్పెయిన్ తండ్రి కొడుకుల మధ్యలో సమాధానం అనే సాధనంగా దేవుడు ఆ యొక్క రాణిని అలా వాడుకున్నాడో, ఈ దినమున ప్రభు నన్ను వాడుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీవు ఈ లోకంలో ఇతరులతో పంచుకున్నది ఇంతకాలం ఏం పంచుకున్నావో తెలియదు. నీ జీవితంలో ఎన్నో పంచుకొని ఉండొచ్చు, కానీ ఈ దినమున, ఈ నవీన యుగములో అతి ప్రాధాన్యమైంది, అవసరమైంది సమాధానం. ఈ సమాధానం పంచుకోవడానికి, ఇతరులతో పంచుకోవడానికి దేవుడు నిన్ను ఒక సాధనంగా వాడుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈనాడు ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే, ఆనాడు చదవబడిన లూకా రాసిన సువార్త 24వ అధ్యాయము 36వ వచనం నుండి 49 మటుకు చదవబడిన దాంట్లో మనం చూస్తున్నాం 11 మంది శిష్యులు ఒక గృహములో, ఒక గదిలో రాత్రి వేళని వారి పరిస్థితి ఎలాగున్నది అంటే సమాధానము కోల్పోయిన జీవితాలు. కారణము వారు ఆశించినవి, ఆశలు అడుగంటిపోయాయి.
చెదిరిపోయాయి. వారు వేసుకున్న ప్రణాళికలు, వారు యేసు ప్రభు ఈయన రోమా రాజును ఢీకొని వారు యేసయ్య ఒక రాజుగా, ఈయన ఒక రాజుగా ఊహించుకొని వారు ఎన్నో ఆలోచించుకున్నారు. ఎన్నో వారి జీవితాలలో వారు అనుకున్నారు, మేము మంత్రులం అయిపోతాం, మేము ఏదో ఒక పెద్ద హోదాలోకి ఉండిపోతాము, అధికారంతో పదవులతో మేము ఉండిపోతాము, మా జీవితాలు అంత గొప్ప స్థాయికి ఎదిగిపోతాయని ఎన్నో భ్రమలు కన్నారు. అన్నీ తొలగిపోయాయి, అన్ని కోరికలు తొలగిపోయాయి. వారి యొక్క కళలన్నీ కూడా ఫెయిల్ అయిపోయాయి వారి యొక్క కళలన్నీ కూడా. అంతేకాదు, వారి జీవితాలలో భయపడుతున్నారు, వారి జీవితాలలో ఆందోళన పడుతున్నారు. ఏమైంది? స్టోరేజ్ అయిపోయింది. స్టోరేజ్ అయిపోయింది. స్టోరేజ్ అయిపోయింది. కొంచెం ఫీల్ చేయాల్సింది. శిష్యులు సమాధానముతో లేకుండా పోవడానికి మరొక కారణము, వారి జీవితంలో యేసు స్వామిని వెంబడించిన మా గురువును సిలువలో ఆయనను చంపినటువంటి ఆ పరిస్థితులు, ఆ శ్రమలు, ఆ బాధలు శిష్యులైన మాకొస్తాయేమో అని భయపడుతున్నారు శిష్యులు. ఆ భయములో సమాధానం కోల్పోయారు. మాకు కూడా జరుగుతుందేమో అలాగే నీవు కూడా ఎవరికో జరిగింది, నాకు కూడా జరుగుతుందని అలాంటి సమాధానం కోల్పోయి బ్రతుకుతున్నావా? ఎంతో మందికి కరోనా వైరస్ వారిని అంటుముట్టి చుట్టుముట్టి వారి యొక్క ప్రాణాలతో కరోనా వైరస్ ఆడుకుంటున్నట్లు ఎంతో మంది చనిపోయిన వార్త విని నేను కూడా ఈ బాధలకు బలైపోతానేమో అని ఆ శిష్యుల వలె నీవు కూడా ఆందోళన పడుతున్నావా? కలవరపడుతున్నావా? వారి జీవితంలో, వారి బ్రతుకులలో అవిశ్వాసము 41 వచనం చూసినట్లయితే అక్కడ వారు నమ్మకము కోల్పోయిన జీవితాలు, పునరుద్ధారైన క్రీస్తు లేచాడని విన్నారు, చూచారు, కానీ నమ్మని ప్రజలుగా దేవుడి వాక్యంలో చూస్తున్నాం. లూకా సువార్త 24వ అధ్యాయం 41వ వచనంలో వారు నమ్మకపోయిరి. నమ్మని జనాంగంలో మిగిలేది ఏంటంటే అసమాధానము, శాంతిని. ఏ దినమైతే నమ్మకాన్ని కోల్పోతావో, విశ్వాసాన్ని కోల్పోతావో, క్రీస్తు పైన నీ నమ్మకం తొలగిపోతుందో ఆనాడు నుండి నీవు శాంతిని కోల్పోయిన బిడ్డగా బ్రతుకుతావు. ఈ శిష్యులు కూడా వారు నమ్మలేకపోతున్న జనాంగం చెప్పారు. మగ్దలేని మరి వచ్చి చెప్పింది, పేతురు వచ్చి చెప్పాడు, ఆయన లేచాడు, ఆయన సమాధి ఖాళీగా ఉన్నదని. యేసు ప్రభు అప్పటికే వారికి వారు ఎన్నో పర్యాలు చూశారు, ఆయన నమ్మలేకపోతున్న జీవితం. నమ్మని జీవితాలకు మిగిలేది అశాంతినే. కారణం ఈ శిష్యులు నమ్మకపోవడానికి కారణం ఏంటంటే యూదుల యొక్క సాంప్రదాయము, ఆచారం ఏంటంటే ఒక వ్యక్తి అకస్మాత్తుగా, క్రూరంగా, మూర్ఖంగా మరియు హింసింపబడి కాలానికి ముందే అతడు మరణించినట్లయితే అతడు ఒక భూతము లేక అతడు మారి ఆత్మ సంచరిస్తుందనని యూదుల యొక్క నమ్మకం. గనుక యేసు స్వామి చనిపోవాల్సిన సమయం కాదది.
ఆయనను మూర్ఖంగా కఠినంగా చంపారు. చేయాల్సినటువంటి గౌరవాలతో మర్యాదలతో సమాధి చేయనటువంటి వారి ఆత్మ ఆ యొక్క లోకంలోనే ఒక భూతం వలె సంచరిస్తుందని అని యూదుల యొక్క నమ్మకం. అవును, యేసు స్వామి యొక్క సమాధి కూడా కార్యాలు, సమాధి అంతిమ కార్యాలు జరగాల్సిన యూదుల సాంప్రదాయ ప్రకారం జరగాల్సిన రీతిగా జరగలేదు. కాబట్టి యేసు స్వామి ఇతడు దయ్యమైపోయాడనేటువంటి ఆ మాయలోనే ఈ యొక్క శిష్యులు మిగిలిపోయారు. అంటే మూఢనమ్మకం వారిని ముందొచ్చున్నది. వారు నమ్మకపోవడానికి, వారి హృదయంలో సందేహము కలగడానికి కారణం ఏంటంటే ఈ యొక్క సాంప్రదాయ ఆచారం, మూఢనమ్మకం. ఏ రకమైన మూఢనమ్మకాలతో ఈనాడు నీ కుటుంబంలో శాంతిని కోల్పోయావు? ఎటువంటి అవిశ్వాసంలోని నీవి దినమున నీ కుటుంబంలో శాంతిని కోల్పోయావు? సహోదరా, నీ భార్య ఏడలా నీవు ఎన్నో సందేహాలు పుట్టించుకొని ఈనాడు నీవు నీ ఇంటిలో శాంతిని కోల్పోయావు. సహోదరి, నీ భర్త పట్ల నీవు ఎన్నో సందేహాలు పుట్టించుకొని ఈనాడు నీ భర్తతో నువ్వు సమాధానంగా లేని పరిస్థితులు లేవా? మూఢనమ్మకాలతో నీ జీవితంలో నీవు ఇంకా నీ భర్తను నమ్మకుండా, నీ భార్యను నీవు నమ్మకుండా నీవు బ్రతుకుతున్నావా? నీ జీవితంలో ఎన్నో రకాలుగా నీ భార్య నిరూపించుకున్నది, నేను ఆనాటి దానిని కాదయ్యా. నీ భర్త ఎన్నో విషయాలలో నీవు అనుకున్నట్లు అలాంటి వాడిని కాదమ్మా సహోదరి, నా భార్య నమ్ము అని ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా నిరూపించుకున్న సమయాలున్నా ఇంకా నీవు నమ్మకుండా బ్రతుకుతున్నావా? యేసు స్వామి కూడా ఎన్నో రకాలుగా నేను పునరుద్ధరణ క్రీస్తును అని ఎన్నో రకాలుగా నిరూపించుకున్నా వీరి జీవితంలో ఇంకా సందేహాలతో బ్రతుకుతున్నారు. 38వ వచనంలో చూసినట్లయితే వారు ఇంకా వారి హృదయాల్లో సందేహాలు పుట్టించుకుంటున్న బ్రతుకులు. 35వ వచనంలో చక్కగా రాయబడినది, సందేహాలతో కూడిన జీవితం. అందుకొరకే శాంతి కోల్పోయిన వారిగా బ్రతుకుతున్నారు. అలాంటి 11 మంది శిష్యులను చూచి ఆ యేసు ప్రభు ఈ బిడ్డలకు ఇలాంటి జీవితము జీవిస్తున్న ఈ బిడ్డలకు కావాల్సింది శాంతి కావాలి, సమాధానం కావాలి. ఈ బిడ్డలు ఇలాంటి పరిస్థితుల్లో ఇన్ని రకాలుగా ఆలోచనలో వారు నలిగిపోతున్న ఈ బిడ్డలకు కొదవైపోయింది సమాధానం. ఆనాడు ఆ గృహంలో, ఆ గదిలో, ఆ 11 మంది ఆ శిష్యులలో ఏదైతే వారి జీవితంలో కొదవగా చూశాడో ప్రభు, అందుకొరకే వారికి సమాధానము మీకు కలుగునుగా కానన్నాడు. అందుకొరకే అన్నాడుగా, ఏది కొదగా ఉన్నదో అదే వారికి ఇవ్వాలని, అదే ప్రాధాన్యంగా, అదే ప్రాముఖ్యంగా వారి జీవితాలలో అది అత్యవసరమైందని అందుకొరకే ప్రభు వారితో ఈ మాట అన్నాడు. వారికి కావలసింది సమాధానం. ఆనాడు ఆ గృహంలో, ఆ గదిలో కూడుకున్న ఆ 11 మందిలో ఏది కొదగా ఉన్నదో అది ప్రభు వారికి ఇచ్చిన దేవుడు. ఈ దినమున నీ గృహంలో నీ యొక్క కుటుంబంతో కూడుకొని నిన్ను చూస్తున్న నీ కుటుంబంలో సమాధానం కొత్తగా ఉన్నప్పుడు ప్రభు నీ కుటుంబానికి ఎడలా ఆ శిష్యులలో ప్రభు గుర్తించి వారికి సమాధానం ఇచ్చిన ఆ యేసయ్య ఈ దినమున
ఈ పరిశుద్ధ దినమున ఈ యొక్క ఆరాధిస్తున్న నీ గృహంలో ప్రభు నీకు ఇవ్వాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఆ బిడ్డలో కొద్దిగా బ్రతుకుతున్న పరిస్థితులు చూసి ప్రభు వారి గృహానికి వెళ్ళాడు. ఆనాడు ఆ 11 మంది శిష్యులు కూడుకున్న ఆ గృహంలో ఆ గదిలోకి శిష్యులు రామని పిలువలేదు. ప్రభు మా ఇంటిలో సమాధానం కొద్దిగా ఉన్నది, మా హృదయాలు సందేహాలతో రగులుతున్నాయి, నమ్మకము లేని మా జీవితాల్లో ఇలా అడుగట్టిపోతున్నాయి, దా ప్రభు అని పిలువలేదు. కానీ వారి పరిస్థితి చూచి ప్రభే వారు కూడుకున్న గృహంలోకి వెళ్ళాడు, ప్రభే వారు కూడుకున్న గదిలోకి వెళ్ళాడు. ఈనాడు నీవు కూడా సమాధానం లేకుండా నీవు ఒక కుటుంబంలో బ్రతుకుతున్నావా? సమాధానం లేక సందేహాలతో జీవిస్తున్నావా? నీకు నీ భార్య మధ్యలో, నీకు నీ భర్త మధ్యలో, నీకు నీ పిల్లల మధ్యన, పిల్లలారా నా యవన చెల్లి, నా యవన తమ్ముడు, నీ తల్లిదండ్రులతో సందేహాలతో బ్రతుకుతున్నావా? నీవు ప్రేమించుకుంటున్న నీ ప్రియులతో, ప్రియురాల విషయంలో సందేహాలతో నీవు బ్రతుకుతున్నావా? నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? నిజంగా నన్ను ప్రేమిస్తున్నారా? సందేహాలు. ఒకవేళ నన్నే ప్రేమిస్తుందా లేదా ఇంకా ఎవరినైనా ఇష్టపడుతుందా? నన్నే ఇష్టపడుతుందా, నన్నే ఇష్టపడుతుందా, లేకపోతే ఇంకెవరినైనా ఇష్టపడుతుందా అని సందేహాలతో శాంతి కోల్పోయి సమాధానం లేక ఎన్ని రాత్రులు నిద్రపోలేకపోతున్నా. ప్రభు ఈ బిడ్డలను చూచి, లేదు నేను పిలుచుకున్న ఈ బిడ్డలు ఇలా సమాధానం లేకుండా బ్రతకడానికి వీల్లేదు. నో, నేను బిడ్డలు నా బ్రతకడానికి నేను వదిలేను. నా బిడ్డలకు ఏది కోరుకున్నాడో నేను అది ఇస్తాను. అందుకొరకే ప్రభు వారి దగ్గరికి వెళ్ళి మొట్టమొదటిగా సమాధానము మీకు కలుగును కాక అన్నాడు. ఈ సమాధానం అని ప్రభు అనడానికి ఈ శిష్యుల విషయంలో నిజంగా ఆలోచిస్తే ప్రభు వీరిని కోపపడాలి, వారి దగ్గరికి వెళ్ళి ప్రభు వారిని తిట్టాలి. మీరు ముఖ్యంగా పేతురు నన్ను నీవు ఎరగనని పంకినావు కదా, నువ్వు ఎంత ఘోరమైన వ్యక్తిని నువ్వు, నేను ఇతడు ఎవరో నాకు తెలియదన్నా చెప్పావు కదా అని తిట్టాల్సిన. యేసయ్య కష్టాలలో అందరూ దూరంగా పారిపోయినటువంటి వారు, పారిపోయి యేసయ్యను ఒంటరిగా వదిలేశారు. అలాంటి బిడ్డలను యేసయ్య కోపపడాలి. కానీ ప్రభు వారి ఎడల కోపపడడానికి అక్కడికి చేరుకోలేదు, వారిని దూషించడానికి చేరుకోలేదు, వారిని తిట్టడానికి అక్కడికి వెళ్ళలేదు, వారి లోపాలను ఎత్తి చూపెట్టడానికి, వారిని బాధలో ఇంకా కృంగ తీయడానికి వెళ్ళలేదు. కానీ ప్రభు వారి మధ్యలోకి వెళ్ళి పోయింది. ఎందుకంటే శిక్షుతగా దుఃఖము ఇక అయిపోయింది, అది గతం. ఇప్పుడు మీరు సంతోషంతో బ్రతకాలా? ఇక దుఃఖించే సమయం అయిపోయింది నా శిష్యులారా. మీరు ఇప్పుడు సంతోషించడానికి ప్రారంభించాలి. ఈ మాట శిష్యులతో ఆయన పలకడానికి కారణము అదే. శిష్యులారా, ఇక దుఃఖము గతమని, sadness, sorrow is over. Now you have to start living in joy and peace. సమాధానంతో బ్రతకడం ఇక మీరు ప్రారంభించాలి. ఆనాడు ఆ శిష్యుల దుఃఖాన్ని తుడిచేసి సమాధానంతో బ్రతకడానికి ప్రభు ఎలా ఆ బిడ్డలకు సమాధానం కలుగునుగా కానన్నాడు. ఈ దినమున మీతో కూడా అదే అంటున్నాడు.
ఇక దుఃఖము తొలగిపోతున్నది ఈ దినం నుండి. నీ ఇంటిలో నీకు నీ భర్త మధ్యలో ఉన్న ఆ బాధలు తొలగిపోవాలి. సంతోషంతో ఇద్దరు సమాధానంతో బ్రతకడానికి, మీరు సమాధానంతో బ్రతకడానికే కాదు, కానీ మీరు సమాధానం ఇతరులకు పంచుకునే బిడ్డలుగా ఆ శిష్యులను దేవుడు రూపుదిద్దుతున్నారు. ఆ మాటను వారితో పలికి, సహోదరుడా సహోదరి, ఇలా ప్రవర్తించిన శిష్యులతో బొంకిన శిష్యులు, యేసు స్వామిని కష్టాలలో అనాథుడుగా ఒక ఒంటరి వాడుగా వదిలేసిన ఈ శిష్యులతో యేసు స్వామి తన మొట్టమొదటి ఆశ, నా బిడ్డల దగ్గరికి నేను వెళ్ళాలి, మొట్టమొదటిగా నా బిడ్డలను చూడాలి, నా బిడ్డలు నన్ను చూడాలి. ఈ భాగ్యం ఎవరికి వద్దులేదు, ఈ అవకాశం ఎవరికి వద్దు, ఈ తరుణం నేను ఎవరికి వద్దు. నేను మొట్టమొదటిగా వారిని చూడాలి, వారు మొట్టమొదటిగా నన్ను చూడాలి. నా మొదటి మాట వారి జీవితంలో కొదవుందని నేను పలకాలి. నేను తిట్టను మిమ్మల్ని, నేను మిమ్మల్ని కోపపడను, నేను మిమ్మల్ని తెగిస్తాను, నేను మీ కొదవగా ఉన్నదిస్తాను. మీ జీవితాలలో మీరు ఏదైతే కోల్పోయారో అది నేను మీకు ఇస్తాను. ఆనాడు ఆ శిష్యులకి ఇచ్చిన దేవుడు నీకు ఇవ్వడా చెల్లి, అక్క నీ కుటుంబానికి ఇవ్వడా అన్నా, ఈ దినమున్న ఈ పరిశుద్ధ దినమున నీకు ఇవ్వడా ఎవరి తమ్ముడు చెల్లి, ఆనాడు ఆ శిష్యులకి ఇచ్చిన యేసయ్య నీకు ఇవ్వడా? నువ్వు కూడా అనుకుంటుండొచ్చు, నేను యేసయ్యను నా రక్షకుడుగా నేను ఎన్నో పర్యాలు పేతులు లేక నా రక్షకుడు కాదని పొంకాను. మీకు అందరు శిష్యులు యేసు స్వామిని కష్టాలలో ఒంటరి వాడిగా చేసేసినట్లు నేను ఎన్నోసార్లు యేసుని ఆయాసపరిచాను. ధైర్యం తెచ్చుకో, ప్రభు నిన్ను దీవించే మాటలు మాట్లాడతాడు. నీ జీవితంలో నీ కొదవం అనే దేవుడు నీకు ఇస్తాడు. ఈ మాట సమాధానం మీకు కలుగునుగా కానీ అన్న మాటలో ప్రభుని చూస్తాము. మీతో నేను కొట్లాడడానికి రాలేదు శిష్యులారా, మీతో నేను కొట్లాడడానికి రాలేదు. ఒకవేళ ఎవరైనా ఆ శిష్యులు యేసు స్వామి ఎడల ప్రవర్తించినట్లు మనతో ఎవరైనా ప్రవర్తించినట్లయితే కష్టాలలో ఉన్నప్పుడు మనం ఎంతో ప్రేమించి వారికి ఎన్నో రకాల దీవెనకరమైన అనుభవాలు ఇచ్చి ఎన్నో ఆధిక్యతలు ఇచ్చిన బిడ్డలు మనం ఒంటరి వాళ్ళుగా చేసినట్లయితే, పేతురు లేక అతడు ఎవరో నాకు తెలియదు, నేను అతన్ని చూడలేదు, నాకు అతడు ఏ రాజు సంబంధం లేదని మాటలు పలికిన వారిని నీవు సహజంగా తిడతావు, కొట్లాడుతావు, పడతావు. కానీ యేసు స్వామి ఈ శిష్యులతో కొట్లాడడానికి రాలేదు. ఈ శిష్యులతో నేను సమాధానకర్తను, నేను సమాధానం ఇచ్చే బిడ్డను, నేను మిమ్మల్ని క్షమిస్తాను, సమాధానం మీ కలుగునుగా అనే మాటలో క్షమాపణున్నది. ఈ మాటలో మీతో నేను తిరిగి సంబంధం ఏర్పరచుకుంటానయ్యా. నా శిష్యులారా, నేను వచ్చింది కొట్లాడడానికి కాదు, కానీ మీతో నేను తిరిగి తెగిపోయిన సంబంధం తెచ్చుకున్నారే. నేను ఎరగడానికి పొంగిన పేతురు నాతో సంబంధం తెచ్చుకున్నారే. కష్టాలలో నన్ను దూరం పారిపోయిన మీరు నన్ను ఒంటరి వాడుగా వదిలేశారే. ఆ సంబంధాన్ని నేను తిరిగి స్థాపించుకోవడానికి వచ్చాను. సమాధానం మీ కలుగునుగా అనే మాటలో ఈ గొప్ప సత్యాలు మనం చూస్తున్నాం. ఈ శిష్యులతో యేసు స్వామి పునరుద్ధారణ అనుభవంలో యేసయ్య స్థాయి పెరిగిపోయింది. యేసయ్య ఈ లోకంలో ఎవరికి లేని ఆధిక్యత ప్రభులో ఉన్నప్పుడు ప్రభు గర్వపడలేదు.
కానీ తగ్గించుకొని తన జీవితంలో గతంలో శిష్యులతో ఎలా ప్రేమ కలిగి ఉన్నాడు అలాగే ఉండాలని ప్రభు తిరిగి శిష్యుల మధ్యలోకి వెళ్ళాడు. చాలామంది మన స్థాయి పెరగానే మనము మన స్నేహితులతో మన ప్రవర్తన మారిపోతుంది, వారిని సంబోధించడం మారిపోతుంది, మన జీవిత వైఖరి మారిపోతుంది. కానీ ప్రభు పునరుద్ధాడైన ఆ గొప్ప స్థాయి ఆ జీవితంలో తాను పొందినా కూడా తన శిష్యులతో అదే ప్రేమ కలిగి తాను నీ ఎడల నేను మారలేదు, నేను మారలేదు. చాలా మందిని మన స్థాయిలో హోదాలు ఎదుగుతుంటే చివరికి నవమాసాలు మోసిన అమ్మ నాన్న పట్ల కూడా మన ప్రవర్తన మన వైఖరి మారిపోతుంది. వారిని ఆయాసపరిచే పరిస్థితులుగా మనం ప్రవర్తిస్తుంటాం. సాధారణంగా నేను ఎప్పుడు చెప్తున్నాను, ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాను, నీవు ఢిల్లీకి రాజైన తల్లికి నీవు కొడుకునే, ఢిల్లీకి నీవు రాజు అయినా తల్లికి నీవు కొడుకునే. సోదరి సోదర, నీ స్థాయి ఎంత పెద్ద స్థాయి మారి దేవుడు ఎత్తినా ఊహించని స్థాయిలోకి నువ్వు ఎదిగినా నీవు సమాధానం ఇతరులతో పంచుకునే సాధారణంగా నువ్వు ఏర్పరచబడ్డావని మర్చిపోకో. ప్రభువు మర్చిపోలేదు. పునరుద్ధాడైన అతడు సమాధానము ఇతరులకు తన శిష్యులకు ఆయన అందించే బిడ్డగానే తన జీవితము అలా పెట్టుకున్నాడు. ఈ సమయంలో యేసు స్వామి తన ప్రేమను తన స్నేహాన్ని తిరిగి నెలకొల్పుకోవడానికి ఆశపడ్డాడు. ప్రేమతోనే ఆ శిష్యులను దర్శించాడు, కానీ పగతో కక్షతో కాదు. సమాధానం మీ కలుగును కాకనే మాటలు ప్రభు ఆ శిష్యులను ప్రేమతోనే ఆయన దర్శించిన వాడిగా చూస్తాం. స్నేహం కలుపుకోవాలని అలాంటి ఆలోచనతో ఆ శిష్యుల మధ్యలోకి వెళ్ళాడు. ఈ దినమున నీ జీవితంలో కూడా నీవు ఎలా ఉండాలని ఆశపడుతున్నావు. సమాధానం మీ కలుగునుగా కానీ మాటలు యూదులు ఈ మాట ఇది అనుదినము వారు ఎదుటి వ్యక్తిని కలిసినప్పుడు మనం ఎలా గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ అని చెప్పుకుంటామో యూదులు సమాధానం నీకు కలుగునుగా కానీ. నిజంగా చూస్తే ఈ పదము ఎలాంటిది అంటే ఇది యూదులు సామాన్యంగా పలుకునే మాట, ఒకరినొకరు గ్రీట్ చేసుకునే పదమే కాదు. ఈ సమాధానము మీ కలుగును గాక అనే దానిలో ఎలాంటి మాట అంటే నీవు శరీర రీతిగా నీవు ఆత్మీయంగా వర్ధిల్లు. రెండవది, నీవు ఈ అలోక మరియు పరలోక సంతోషము నిత్యము పొందు. ఈ అలోక పరలోక మంచిది నీవు ఎప్పుడు కూడా కలిగి ఉండు. సమాధానం నీ కలుగును గాక అనే పదాల్లో ఉన్నటువంటి లోతైన ఆ భావంతో ఈ మాట ఉచ్చరిస్తున్నారు. అయ్యా, నీవు కేవలము సమాధానం అనే అదే కాదయ్యా, ఆ సమాధానం అనే పదములో నీవు నీ జీవితంలో నీవు ఆత్మీయంగాను నీవు శారీరకంగా కూడా వర్ధిల్లు. నీవు అలా కూడా ఆశ్రయింపబడు. అయ్యా, ఈ భూలోక మంచిది పరలోక మంచి వాటికి నీవు ఎల్లప్పుడూ అరువుగా అనుభవించే ఆనందించేవాడిగా బ్రతుకు. సోదరి సోదర, ఈ అనుభవం శిష్యులకు ఎందుకు ఇచ్చాడు? యేసయ్య ఇవ్వడానికి కారణం ఈ బిడ్డలు కూడా ఇతరులతో పంచుకోవడానికి.
ఈ సమాధాన పరిచర్య కొనసాగించడానికి యేసు స్వామి ఈ అనుభవం ఆ శిష్యులకు ఇచ్చాడు. ఈ దినమున ఆనాడు ఆ గృహంలో ఆ గదిలో ఆ శిష్యులకు ఇచ్చిన అనుభవం నీ గృహంలో నీ గదిలో నీ కుటుంబంగా కూడుకున్న నీకు దేవుడు దయచేసి ఆ శిష్యులలో లోకమంతటికి వెళ్ళి ఈ సమాధాన సువార్తను సమాధాన పరిచే బిడ్డగాను ఆ శిష్యులను రూపుదిద్దినట్లు దేవుడు మిమ్మల్ని అందరినీ అలా సమాధానము ఇతరులతో పంచుకునే సాధనంగా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు వాడుతున్నాడు కాక. ఆమేన్. మనందరము లేచి నిలబడి ఉండి 23వ పుటలో ఉంటున్నటువంటి అపోస్తల విశ్వాస సూత్రమును అందరం కలిసి చెప్తాము. అపోస్తల విశ్వాస సూత్రము అందరం కలిసి చెప్తాము. పరలోక భూలోకంలో సృష్టికర్తయగు సర్వశక్తిగల తండ్రి దేవుని నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడు మనకు యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మను కన్య మరియ గర్భమున ధరింపబడి ఆమె పుట్టెను. పొంతి పిలాతు కాలమందు బాధపడి సిలువబడి చనిపోయి పాతిపెట్టబడి అదృశ్య లోకంలో దిగెను. 3వ దినమున చనిపోయిన వారిని తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తిగల తండ్రి అయిన దేవుని కుడి చెప్తున్న కూర్చున్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తీస్తూ కాకుండా ఆయన వచ్చును. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ సాత్విక సంఘమును, పరిశుద్ధ సహవాసమును, పాప క్షమాపణను, శరీరమును, నిత్య జీవనం నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి సమయం కూర్చున్నాము. క్రీస్తు సమాధానం ఇతరులతో పంచుకున్న కార్యోద్యమ స్ఫూర్తి అనేటువంటి అంశమును గురించి మరి దేవుని లేఖన భాగములను బోధించినటువంటి తండ్రి గారికి సెండరీ వెస్లీ చర్చ్ సంఘపక్షంగాను మరి కరీంనగర్ అధ్యక్ష మండల అధికారులందరి పక్షంగా తండ్రి గారు ప్రియవందనాలు తెలియజేస్తున్నాను. ఇలా ఉన్న మన ఆదివారపు ఆరాధనలలో దేవుని వాక్యాన్ని తండ్రి గారి చేత మనం పొందుకొంచు, ఆత్మీయతలో మనం బలపడుచు, మన విశ్వాసాన్ని కాపాడుకొంచు ఉంటున్నాం. ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆధిక్యత. ఈ కోవిడ్ వైరస్ను బట్టి ఆలయంలో మనం కూడుకోలేకపోయినప్పటికీ మరి మన గృహాలు దేవుని ఆలయాలుగా మార్చబడి ఉన్నాయి. కుటుంబ ప్రార్థనల ద్వారా దేవుణ్ణి అనుదినము మహిమపరుస్తున్నాం. చాలామంది అనుదినము మహిమపరుస్తున్నారు. కొంతమంది ఆదివారంన దేవుని ఆలయంగా తమ గృహాన్ని మలుచుతూ ఉంటున్నారు. ఇది మనందరికీ ఎంతో సంతోషము, దీవెనకరం. మరి దేవుడు ఇలాగున మనల్ని కరీంనగర్ అధ్యక్ష మండలంలో మరి తండ్రి గారి వాక్యాన్ని ప్రతి ఆదివారము వినడం అనేది ఇది అధ్యక్ష మండలంలోని విశ్వాసులందరికీ కూడా ఒక శుభ పరిణామం అని కూడా మనము ఆలోచన చేయాలి. అలాగే దేవునికి వందనాలు కూడా మనము తెలియచేయాలి. ఒకవేళ ఈ వైరస్ అనేది లేనప్పుడు మన ఆరాధనలో ఒక్కొక్క అయ్యగారు వాక్యం చెప్పేది, తండ్రి గారు ఎక్కడో ఒక దగ్గర చెప్తూ ఉంటుండే. కానీ ఇప్పుడు తండ్రి గారు మరి ఆదివారం వారిదే వాక్యము మనందరము వింటూ ఉన్నాము, ఆత్మీయతలో బలపడుతూ ఉంటున్నాం. అందరిని బట్టి దేవునికి వందనాలు. మరి తండ్రి గారికి మరి ఒకసారి వందనాలు తెలియజేస్తున్నాను. సమయంలో కొన్ని ప్రకటనలు చేయాలి అని ఆశపడుతున్నాను తండ్రి గారు తమరి అనుమతితో. కరీంనగర్ అధ్యక్ష మండలములోని అఫీషియల్ గ్రూప్గా అంటే వాట్సాప్ గ్రూప్గా ఉంటున్నటువంటి
సిఎస్ఐ డీకే ప్రెస్బిటర్స్ అనేటువంటి గ్రూప్లో గత వారంలో సర్క్యులర్ ఆఫీస్ నుంచి డైసన్ ట్రెజరర్ ఆఫీస్ నుంచి పంపించడం జరిగింది. అందులో ప్రధానమైనటువంటి లెటర్ ఏంటి అంటే, మన ఫైనాన్షియల్ ఇయర్ మార్చ్ 31తోనే ముగియబడింది. మరి ఆడిట్ మనం బుక్స్ సబ్మిట్ చేయాలి. ఈ కరోనా వైరస్ను బట్టి మరి గవర్నమెంట్ మనకి ఏమైనా ఎక్స్టెన్షన్ ఇస్తుందేమో, అంటే ఫైనాన్షియల్ ఇయరే ఎక్స్టెన్షన్ ఏమైనా ఉంటుందేమో అని అనుకున్నాం. కానీ ఫైనాన్షియల్ ఇయర్ను మాత్రం 31తోనే క్లోజ్ చేసింది. అంటే ఇప్పుడు మనము మన బుక్స్ ఏవైతే ఉన్నాయో ఆడిట్కు మనము ఇవ్వాలి. కాబట్టి ఆడిట్ ఈ 30వ తేదీ లోపల అందరూ కూడా తమ క్యాష్ బుక్, లెడ్జర్ బుక్, సర్వీస్ బుక్ మరి వీటన్నిటిని కూడా ఆఫీస్లో సబ్మిట్ చేయాలి అని సర్క్యులర్ పంపించడం జరిగింది. మరి అందరిని కూడా, అంటే ప్యాస్ట్ రేట్ అధికారులందరినీ కూడా సహకరించి తమ తమ ప్యాస్ట్ రేట్లోని అకౌంట్స్ బుక్స్ అన్నింటినీ కూడా ఈ నెల చివరిలోగా మరి ఆఫీస్లో సబ్మిట్ చేసి ఆడిట్కు సహకరించాల్సిందిగా మనవి చేస్తూ ఉంటున్నాం. అంటే ఇక్కడ ఒక చిన్న ప్రశ్న మనందరినీ వేధిస్తూ ఉంటున్నటువంటిది, మరి నెలసరి సభ్యత్వాలు మరి మార్చి నెలలో మరి ఇయర్ ఎండింగ్ కాబట్టి వాటిని తీసుకోలేదు. రేపటి దినాన ఇవి మనకు కొంచెం ప్రాబ్లం ఉంటుంది కదా అని ఒక ఆలోచన అందరికీ వస్తూ ఉంటుంది ఆ ప్రశ్న. కానీ నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో, ఫైనాన్స్ బోర్డులో మరియు ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఈ ఎవరినూ కూడా నష్టపోకుండా ఉండేలాగున తగినటువంటి తీర్మానము చేయడము జరుగుతుంది. కాబట్టి ఎవరినూ కూడా మేము నష్టపోతాము అనేటువంటి ఆలోచన కలిగి ఉండకూడదని, మరి ఆడిట్కు బుక్స్ సబ్మిట్ చేయడానికి అందరూ కూడా సహకరించాలి అని మనవి చేస్తూ ఉంటున్నాను. రెండవదిగా కరీంనగర్ అధ్యక్ష మండలంలోని బ్యాంక్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తూ ఉంటున్నటువంటి ప్యాస్ట్రేట్ల వారు, బ్యాంక్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తూ ఉంటున్నటువంటి ప్యాస్ట్రేట్ల వారు బ్యాంకులో క్యూఆర్ నంబర్ అనేది ఒకటి తీసుకుంటే బాగుంటుంది అనేది ఒక సలహా ఇవ్వడం జరిగింది. తర్వాత తండ్రి గారు దీన్ని అంటే దీని యొక్క ఉద్దేశాన్ని తండ్రి గారు గుర్తించి, తండ్రి గారు ఇది అధ్యక్ష మండలంలోని అన్ని ప్యాస్ట్రేట్లలో బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉన్నటువంటి వారు ఇది చేసుకుంటే బాగుంటుంది, మరి ఈ అనౌన్స్మెంట్ కూడా ఉండాలి అన్నారు. ఉదాహరణకు సిఎస్ఐ సెంటర్ వెస్లీ చర్చ్ కరీంనగర్ వారు ఈ క్యూఆర్ నంబర్, అంటే ఈ సెంటరీ వెస్లీ చర్చ్ కరీంనగర్ వారికి ఆంధ్ర బ్యాంక్లో అకౌంట్ ఉంటుందని, కాబట్టి ఉదాహరణగా నేను దాన్ని చూపెడుతూ ఉంటున్నాను. ఇలాగున్న క్యూఆర్ నంబర్ మనకి ఇస్తూ ఉంటారు. ఆంధ్ర బ్యాంక్ యొక్క అప్లికేషన్ ఫామ్ ఇలాగున ఉంటుంది. క్యూఆర్ నంబర్ కోసము మనం ఆంధ్ర బ్యాంక్లో వెళ్ళి మేనేజర్ గారిని కలిసినప్పుడు మా చర్చ్కు క్యూఆర్ నంబర్ కావాలి అని వారిని కోరినప్పుడు వారు మాకు ఒక అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. ఈ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసి, అంటే ఎవరెవరు అంటే ఎనీ 2 ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎవరైతే చేస్తూ ఉంటారో బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, అందులో ఇద్దరు అంటే స్థానిక ప్యాస్ట్రేట్ ట్రెజరర్ గారు మరియు చైర్మన్ గారు లేదా ప్రెసిడెంట్ ఎవరైతే ఆ ట్రాన్సాక్షన్స్లో ఉన్నారో వారి ఇరువురి అప్లికేషన్ ఫిలప్ చేసి మరి బ్యాంక్లో సబ్మిట్ చేయాలి. మా సెంటరీ వెస్లీ చర్చ్ ట్రెజరర్గా ఉంటున్నటువంటి మేకల సుశీల్ కుమార్ గారు, మరి ప్యాస్ట్రేట్ చైర్మన్గా ఉంటున్న నేను మరి ఆ ఫామ్ను నింపి వారికి సబ్మిట్ చేయడం జరిగింది. ఆ బ్యాంక్లో సబ్మిట్ చేసినప్పుడు మనకు ఇలాగున ఈ
క్యూఆర్ నంబర్తో కూడినటువంటి లెటర్ మనకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఉదాహరణకు సిఎస్ఐ సెంటరీ వెస్లీ చర్చ్ కరీంనగర్ అని ఐడి నంబర్ ఇక్కడ ఉన్నది. ఒకవేళ మీ ప్యాస్టరేట్ వారే అప్లై చేసినప్పుడు ఇక్కడ మీ చర్చ్ సంబంధించినటువంటి పేరు వస్తుంది, తర్వాత మీ గ్రామం వస్తున్నది, దాని తర్వాత ఐడి నంబరు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. దీని ప్రత్యేకత ఏంటి అంటే గూగుల్ పే కానివ్వండి, పేటిఎం కానివ్వండి, ఇంకా బ్యాంక్ ట్రాన్సాక్షన్కి సంబంధించిన ప్రతి విధమైనటువంటి అకౌంట్ను దీని ద్వారానే మనము జరిగించవచ్చు. ఇందులో క్యూఆర్ నంబర్ అనేది మనకు ఇవ్వడము జరుగుతున్నది. అంటే ఇది మనము ఫోటో స్కాన్ ఒక్కసారి చేసుకుంటే అది మన ఫోన్లో ఉండిపోతుంది. అది సిఎస్ఐ టిఏ అనేది ఏదో వచ్చేస్తున్నది. దాన్ని మనం క్లిక్ చేసేసుకుంటే మరి ఎప్పుడే కానీ ఆఫరింగ్స్ ఇవ్వడానికి బాగుంటుంది. మనం ఇంట్లో ఉండే ఆఫర్ని మనము మన బ్యాంక్ ట్రాన్సాక్షన్ ద్వారా డైరెక్ట్ చర్చ్ అకౌంట్లోకి వెళ్తుంది. మనకు ఫోన్ మెసేజ్ ఉంటుంది. అలాగనే అది ట్రెజరర్ గారికి మరియు ప్యాస్టరేట్ చైర్మన్ గారికి కూడా ఆ మెసేజ్ వెళ్తూ ఉంటుంది. మరి మేమైతే మా కరీంనగర్ సెమినరీ వెస్లీ చర్చ్లో మాకు వస్తూ ఉంటున్నటువంటి ఎస్ఎంఎస్లను బట్టి వాటిని చూసుకొని థ్యాంక్స్ గివింగ్ అంటే థ్యాంక్స్ గివింగ్ రిసీట్, టైత్ అయితే టైత్ రిసీట్, మరి ఎంఎస్ అయితే ఎంఎస్ రిసీట్, జనరల్ అంటే మేము ఒక సర్క్యులర్ ఏం పంపించామంటే మా సెమినరీ వెస్లీ చర్చ్ గ్రూప్లో 100 రూపాయలు అంతకు దిగువన ఎవరు కానుక పంపించినా కానీ అది జనరల్లో ఉంటుంది కాబట్టి దానికి రిసీప్ట్ జనరల్గా టోటల్గా అనేసి ఒకటే రిసీప్ట్ రాయడం జరుగుతుంది. 100కు ఆ పైన ఎవరు వేసినా వారి టైత్ అని టైత్, థ్యాంక్స్ అయితే థ్యాంక్స్, ఏ అకౌంట్ వారు పెడతారో ఆ అకౌంట్లో వారికి రిసీట్ కట్ చేసి మరి ఆ రిసీట్ను వాట్సాప్ ద్వారా వారి యొక్క నంబర్కు పంపించడము జరుగుతుంది. అంటే అకౌంటబిలిటీ ఎక్కువగా ఉంటూ ఉన్నది కాబట్టి మరి ఇప్పుడు ఉంటున్నటువంటి ఈ పరిస్థితుల్లో మనము మన ఆలయాలలో కూడుకొని దేవుణ్ణి మహిమపరిచి మరి ఆలయంలోనే కానుకలు వేయలేనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నాం కాబట్టి మన గృహంలోనే మరి ఆదివారము తండ్రి గారి వాక్యము చేత ప్రేరేపింపబడిన వారంగా విశ్వాసంలో స్థిరపడి బలపడుచు ఉంటున్నటువంటి వారంగా ఉంటున్నటువంటి మనము మన కానుకలను తీసి పక్కన పెట్టుకుంటూ ఉంటున్నాం. అలాంటి సమయాలలో ఇలా ఉన్న బ్యాంక్ ట్రాన్సాక్షన్ ద్వారా ఇమీడియట్గా మనం ట్రాన్స్ఫర్ చేసేస్తే మన అకౌంట్లోకి వస్తూ ఉంటుంది. కాబట్టి దయచేసి దీనికి సంబంధించిన ఎలాంటి అనుమానాలు ఏవైనా ఉంటే నాకు మీరు ఫోన్ చేయండి. అయ్యగారులందరికీ నా యొక్క మనవి, మరి ఏదైనా అనుమానాలు ఉంటే నాకు ఫోన్ చేస్తే దీని గురించినటువంటి వివరము ఇంకా మీకు నేను తెలుపగలుగుతాను. కాబట్టి దయచేసి మరి కరీంనగర్ అధ్యక్ష మండలంలోని ఈ మెయిన్ అకౌంట్స్ ఎవరైతే మెయింటైన్ చేస్తూ ఉంటున్నారో బ్యాంక్ ట్రాన్సాక్షన్ ద్వారా వారందరూ కూడా ఈలాగున ఈ ఐడి నంబర్ క్యూఆర్ నంబర్ తీసుకుంటే ఇది యూనివర్సల్ కోడ్ కాబట్టి మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనేది మీకు తెలియజేస్తున్నా. దయచేసి గమనించి సహకరించగలరని మనం చేస్తూ ఉంటున్నాను. మరి ఈ సమయంలో మనందరము దేవుణ్ణి స్తుతిస్తూ దేవుడు మనకు ఇంత మంచి వాక్యం ద్వారా ఆత్మీయతలో మనల్ని బలపరిచి మన హృదయంలో ఉంటున్నటువంటి కలవరపాటును విడిచిపెట్టి దేవుని శాంతిని, దేవుని యొక్క సమాధానాన్ని మనకి ఇచ్చి ఉన్నాను అనేటువంటి వాగ్దానంతో కూడినటువంటి మాటల్ని తండ్రి గారి చేత మనకు అందించి ఉండగా మనం అటు మాటల్ని అంగీకరించి ఉన్నామని, విశ్వసించి ఉన్నామని, ఆత్మీయతలో నేను బలపడి ఉన్నాను అని సంతోషించు దేవునికి కృతజ్ఞతను తెలియచేయచ్చు. మన కానుకలను సమర్పించుకుందాం. మరి
సమయంలో కానుకల నిమిత్తము మనము పాట పాడుకొంచు. 444వ కీర్తన జ్యోతిగా మమ్ము చేయుమో దేవ పల్లవి మొదటి వచనము 4వ వచనం. పల్లవి మొదటి వచనము 4వ వచనము. జ్యోతిగా మమ్ము చేయుమో దేవ 444. ఈ పాటను పాడుకొంచు దేవునికి మన కానుకలను సమర్పించుకుందాం. ప్రార్థించుకుందాం. మహోన్నతమైన దేవ, ఈ దినమున మీ వాక్యము చేత మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. గత పరిశుద్ధ ఆదివారం మొదలుకొని ఈ పరిశుద్ధ ఆదివారం మట్టుకును మీ అందరి విశ్వాసములో మేము జీవించుటకును, ఈ లోకంలో సజీవుల లెక్కలో మీరు మమ్మల్ని కాపాడి మీ సంరక్షణలో నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేయచ్చు. సంతోషంతో మేము మీ సన్నిధిలో అర్పణలను అర్పించి ఉండగా ఈ మా అర్పణలను మీరు అంగీకరించి మీ పరిచర్యలో సద్వినియోగం చేసుకునమని ప్రార్థన చేయించుకుంటున్నాం. ఇంటి కానుకలను మేము అర్పించడం బట్టి మమ్మల్ని మా కుటుంబములను మీరు దర్శించి మేలైన ప్రతి ఈవుల చేత మమ్మల్ని దీవించి సంరక్షించి మరి యొక్క పరిశుద్ధ ఆదివారం మట్టుకు మీ కాపుదల, మీ సంరక్షణ, మీ నడిపింపు మాకు అనుగ్రహించి మహిమను పొందుకొని మరి రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. విజ్ఞాపన ప్రార్థనలకు వెళ్దాం. ప్రతి విజ్ఞాపన చివరన ప్రభువా మమ్మను కనికరించమని చెప్దాం. మోకరించగలిగిన వారు మోకరించండి, లేదా
విజ్ఞాపన ప్రార్థన చేయదము. పైనుండి వచ్చు సమాధానం కొరకును మన ఆత్మల రక్షణ కొరకును ప్రభువును ప్రార్థించుదాము. ప్రభువా కనికరించుము. లోకమంతటి సమాధానం కొరకును దేవుని యొక్క పరిశుద్ధ సంఘముల క్షేమం కొరకును వాటి ఐక్యత కొరకును ప్రభువును ప్రార్థించుదాము. ప్రభువా కనికరించుము. మన అధ్యక్షులందరి కొరకును ఇతర సంఘ సేవకులందరి కొరకును ముఖ్యంగా ది మోస్ట్ రెవరెండ్ డాక్టర్ టి ధర్మరాజ్ రాస్కమాన్ మన మోడరేటర్ గారి కొరకును ది రైట్ రెవరెండ్ డాక్టర్ ప్రొఫెసర్ కె రూబెన్ మార్కర్ మన మండలాధ్యక్షులు ఉత్తమ హృదయములతోనూ నిర్మల మనస్సాక్షితోనూ తమ సేవలు జరిపించినట్లు ప్రభువును ప్రార్థించుదాము. ప్రభువా కనికరించుము. మన దేశ పరిపాలకుల కొరకును అధికారంలో ఉన్న వారందరి కొరకును ప్రభువును ప్రార్థించుదాము. ప్రభువా కనికరించుము. రోగుల కొరకును బాధపడుచున్న వారి కొరకును దుఃఖించు వారి కొరకును మరణించున్న వారి కొరకును ప్రభువును ప్రార్థించుదాము. ప్రభువా కనికరించుము. ప్రత్యేకంగా COVID-19 వైరస్ చేత ఎంతమంది కుటుంబాలు అయితే మరి ఆ యొక్క వ్యాధి బారిన పడి హాస్పిటల్లో ఉంటున్నారో మరి ఆ యొక్క బిడ్డలు సంపూర్ణమైనటువంటి స్వస్థతను పొందుకొని మంచి ఆరోగ్యంతో తిరిగి వారి కుటుంబాల్లో చేరు వరకును, అదే విధంగా ఎవరైనా ఒకవేళ మరి ప్రభు యొక్క పిలుపును అందుకొని లోకాన్ని విడిచిపెట్టి దుఃఖ సాగరంలో మునిగినటువంటి కుటుంబాలకు దేవుడు ఆదరణ కలిగించినట్లు ప్రభువును ప్రార్థించుదాము. ప్రభువా కనికరించుము. పేదల కొరకును ఆకలి బాధలు గల వారి కొరకును తల్లిదండ్రులు లేని వారి కొరకును వితంతుల కొరకును శ్రమలు అనుభవించున్న వారి కొరకును ప్రభువును ప్రార్థించుదాము. ప్రభువా కనికరించుము. ఎంతమంది బిడ్డలు అయితే COVID-19 వైరస్ చేత పీడించబడుతున్నటువంటి వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నటువంటి డాక్టర్స్ కి నర్స్ కి అదే విధంగా పోలీస్ సిబ్బంది వారికి దేవుడు మంచి కాపుదల భద్రతను అనుగ్రహించి ఇంకా ఇతరులు ఎవరైతే వాలంటరీగా కూడా సహాయపడుతున్నారో ఆ బిడ్డలందరూ కూడా దేవుడు ఆత్మీయంగాను వారు బలపడటంగాను శారీరకంగా ఎలాంటి రుగ్మతలకు లోను కాకుండానట్లు వారికి మంచి ఆరోగ్యం కలుగునట్లు ప్రభువును ప్రార్థించుదాము. ప్రభువా కనికరించుము. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచిన వారి శ్రేష్టత్వములను మన ప్రచురపరచులాగున మన కొరకును క్రీస్తు నామమున ఒప్పుకొని వారందరి కొరకును ప్రభువును ప్రార్థించుదాము. ప్రభువా కనికరించుము. ఈ లోకమందు తనను సేవించి ఇప్పుడు విశ్రాంతి అందున్న తన సేవకులందరితో పాటు నిత్యానంద సంపూర్ణతలోనికి మనం ప్రవేశించలాగున ప్రభువును ప్రార్థించుదాము. ప్రభువా కనికరించుము. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు దినాలను నేడు మాకు దయచేయము. ప్రాప్తి చేసిన వారిని నిశ్చయించు ప్రకారం మా పాపలను క్షమించుము. మమ్మల్ని శోధనలో దేహాన్ని తప్పించుము. ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవైన స్వామి. ఆమేన్. యెహోవా దేవుని యొక్క ప్రేమ, మనందరి రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సకల ఆశీర్వాదాలు, దీవెనలు, శాంతి, సమాధానం మనకు, మన కుటుంబాలకు, మన సంఘాలకు, సమాజానికి, దేశానికి దేవుడు సదాకాలం దయచేయును గాక. ఆమేన్. ముగింపు పాట పాడుకోవచ్చు. ఆరాధన ముగించుకుందాం. 613 దీవెనతో సెలవిమ్ము కర్త, మాకు మీ దీవెనతో సెలవిమ్ము కర్త. దీవెనతో సెలవిమ్ము కర్త, దీవెనతో సెలవిమ్ము కర్త. దీవించి క్షేమము దీవులను దయచే, జీవపోషణ వాగ్దానమును సమకూర్చు. దీవెనతో సెలవిమ్ము కర్త, మాకు నీ దీవెనతో సెలవిమ్ము కర్త. లోకమున నిన్ను వేడుకొని, నీవు నీ లోకమున కొనియాడుకొని, శ్రీవరంబగు దివ్యలోకంబులోనే ఏకముగ స్తోత్రములు నీకు చెల్లింపగా. దీవెనతో సెలవిమ్ము కర్త, మాకు నీ దీవెనతో సెలవిమ్ము కర్త. స్తుతి మిత్రముద్ర
సర్వస్థితి దివ్య